ఇప్పటికి నేను గోంగూర మటన్ వండుతున్నాను. అసలు గోంగూర ఎందులో వేసినా బాగుంటుంది. గోంగూర మటన్ బాగుంటుంది, గోంగూర చికెన్ బాగుంటుంది, గోంగూర బోటి బాగుంటుంది, గోంగూర ఫ్రాన్స్ బాగుంటుంది, గోంగూర చట్నీ బాగుంటుంది, గోంగూర పులుసు బాగుంటుంది. ఏదైనా గోంగూరతో చేసిన బాగుంటుంది కదా. కొంతమంది గోంగూరని ఏం చేస్తారంటే ముందే ఉడకబెట్టేసి తర్వాత వేస్తారు. ముందు ఉడకబెట్టేసి తర్వాత వేస్తే అంతగా బాగోదు. ముక్కతోటి పాటు గోంగూర కూడా ఉడుకుతూనే ఆ పులుపు అనేది ఆ ముక్కకు పడతా ఉంటుంది. అందుకోసమే నేను ముందే వేసేస్తాను. ఆ రెండు కలిసి ఉడకడం వల్ల బాగా టేస్ట్ వచ్చిద్ది. అందుకోసమే అలా చేస్తాను. అలా కూడా చేయొచ్చు వేరేలాగా. ఈ విధంగా అయితే సింపుల్గా ఇదిగా మళ్ళీ ఎక్కువ గిన్నెలు పడిపోతూ ఉంటాయి. అది ఉడకబెట్టాలి, ఇందిట్లో పెట్టాలి, అది ఇదని చికాకు ఎందుకని ముందు ఇందుట్లోనే కుక్కర్లో పెట్టేశాను. ఎలాంటిదైనా ఉడకబెట్టి అసలు నేను ముందు వేయంగానే అది మగ్గిపోయింది బాగా. లేత కూర అనుకుంటా, అందుకోసం మగ్గింది. పులుపుదనానికి కొంచెం కారం ఎక్కువే పడాలి. పులుపు ఇది గోంగూర వేసిన తర్వాత టమాటాలు వేయరు కొంతమంది. కాకపోతే అంతగా టమాటా ఎక్కడ పుల్లగా ఉంటుందండి, మామూలుగా ఉంటుంది కదా అని ఓ 2 టమాటాలు కూడా వేసాను. ఎందుకంటే కొంచెం గ్రేవీ లాగా కూడా ఉంటుంది, థిక్గా ఉంటుంది కదా అని చెప్పేసి అలా వేసాను. చాలామంది పులుసు కావాలంటే కొంచెం గోంగూర కర్రీ లాగా ఉంటేనే బాగుంటుంది. దీంట్లో పులుసు లాగా నీళ్ళు పోసుకుంటే అంత టేస్ట్ ఉండదు. అదే సరిపోయిద్ది. దాంట్లో వాటర్ వచ్చింది కదా మటన్లో ఎలాగో. ఎప్పుడైనా కుక్కర్లో పెట్టుకుంటే ఈజీ కుక్ అయిపోయింది. ఎందుకంటే చాలాసేపు పట్టిద్ది. కొన్ని ముదురు ఉంటుంది, కొంచెం లేతకుంటే సరే. ముదురుదైతే ఇబ్బంది. పక్కనేమో చిల్లీ చికెన్ చేస్తున్నాను. ఇది కూడా సూపర్ ఉంది. చిల్లీ చికెన్ చాలా బాగుంటుంది స్పైసీగా. అంటే కొంచెం మిర్చి ఎక్కువ వేసుకుంటే ఇంట్లో పొళ్ళు ఏమి యాడ్ చేయకూడదు, ఓన్లీ మిర్చి ఒకటే వేయాలి. అందుకోసం బాగుంటుంది.